రైట్గా నెల్లూరు జిల్లా గాంధీ బొమ్మ సెంటర్లో తమ సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ సహకారుల ఉద్యోగుల యూనియన్లు చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరిస్తే ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు స్పందించకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. జీవో 36లో కొన్ని సవరణలు చేసి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. 19లో ఇచ్చిన జీవో ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయక కాలయాపన చేస్తున్నారు. ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మేము అడిగే డిమాండ్లు ప్రభుత్వంపై కానీ ప్రభుత్వ ఖజానాపై కానీ ఎటువంటి రూపాయి భారం లేకుండా స్వయం ప్రతిపత్తితో సంఘాలు కృషి చేసి దీనికి వచ్చిన లాభాల్లో దీనికి వచ్చినటువంటి బిజినెస్ టర్నోవర్లో మేము తీసుకునే ప్రతి రూపాయి మా సంఘం నుంచి మేము తీసుకునేది తప్ప ప్రభుత్వానికి ఎటువంటి రూపాయి భారం లేదు. అయినా కూడా ఎందుకో గవర్నమెంట్ వారు కానీ ఆర్సీఎస్ అధికారుల వారు కానీ మేనమేషాలు లెక్కిస్తూ గత 2019 నుంచి కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 1.5 year క్రితం కంప్యూటరేషన్ భాగంగా సహకార సంఘాలన్నీ పూర్తి స్థాయిలో కంప్యూటరేషన్ చేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, మనకు ఒక మంచి గుర్తింపు వస్తుందని కమిషనర్ గారు ఎటువంటి సిబ్బందిని రిక్రూట్ చేసుకోక 2019 తర్వాత మేము కంటింజెంట్ ఎంప్లాయీస్ కింద జాయిన్ చేసుకుని కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులతో మేము అహర్నిశలు శ్రమించి సంఘాలని కంప్యూటరేషన్ చేస్తే ఈ రోజుకి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగస్తుల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. అదేవిధంగా 2019 నుంచి ఇవ్వాల్సిన పిఆర్సీ కానీ 2024లో ఇవ్వాల్సిన పిఆర్సీ కానీ ఇవ్వకుండా ఏదో చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. అదేవిధంగా ఏ ఉద్యోగి అయినా మరణించినా కానీ లేదు ఏ ఉద్యోగి ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఏమీ లేక నానా ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలను ఎలదీస్తూ ఉన్నాం. 2019లో జీవో నెంబర్ 36 అని ఇచ్చారు. దానిని కొన్ని సవరణలు చేసి అమలు చేయాల్సి ఉండగా అది నేటికి పూర్తి స్థాయిలో అమలు కాక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఏది అమలు చేసినా ప్రతి ఒక్క అంశము కూడా ఆర్థికతో కూడుకున్నది. ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ ఇది ఇబ్బంది కలగదు. అన్నీ మా సహకార సంఘాల ద్వారానే తీసుకుంటాం కాబట్టి దానిని అమలు చేయాలని చెప్పి మేము దఫాలుగా ప్రభుత్వాన్ని ఉన్నతాధికారుల్ని ప్రాధాయపడుతున్నా కానీ దాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వరే మాకు కూడా పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలు పెంచాలనేది మరొక ముఖ్య డిమాండు. మరొకటి 2019లో సంఘాల్లో సిబ్బంది కొరత వల్ల కొంతమందిని రిక్రూట్ చేయడం జరిగింది. వారి వల్లనే కంప్యూటరైజేషన్ కూడా ఇటీవల పూర్తి చేయించుకొని కమిషనర్ గారు ఇది పూర్తయిన వెంటనే మిమ్మల్ని రెగ్యులర్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.